హలో గాయ్స్, నేను మీ అఖిల్ అండ్ ఐ ఆమ్ బ్యాక్. సో ఇప్పుడు నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే లాస్ట్ వీడియోలో నేను బ్లాక్ కేప్ ఎలా లాస్ట్ వీడియోలో నేను ఆరా ఎలా తీసుకోవాలి, ఎయిర్ జంప్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఫ్లాష్ టైప్ ఎలా తీసుకోవాలి చెప్పాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక చెప్పబోతున్నాను ఏంటంటే, మీకు ఓన్గా తెలిసినట్టు ఒక బ్లాక్ కేప్ ఎలా తీసుకోవాలి అని. బ్లాక్ కేప్ కోసం ఫస్ట్ మనకి మెరైన్ ఫోర్ట్రెస్ దగ్గరికి వెళ్ళాలి, దానికి టైం పడుతుంది. మెరైన్ ఫోర్ట్రెస్ దానికి వెళ్ళడానికి టైం పడుతుంది, ఇంకా దానికి చాలా టైం పడుతుంది. సో నేను నా హోమ్ పాయింట్ జంగిల్ నుంచి మెరైన్ ఫోర్ట్రెస్ చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర. సో జంగిల్ నుంచి నేను వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ నేనున్న ఫ్రోజన్ ఐలాండ్ నుంచి జంగల్కి రావాలి, జంగల్ నుంచి ఇలా తిరిగి మెరైన్ ఫోర్ట్రెస్కి వెళ్ళాలి. దానికి చాలా టైం పడుతుంది. సో నేను డైరెక్ట్గా వెళ్ళబోతున్నా మెరైన్ ఫోర్ట్రెస్కి. ఇంకా మీకు ఈ వీడియోలో బ్లాక్ కేవ్ ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకున్నానికి అడ్వాంటేజెస్ ఏంటి రెండు చెప్పబోతున్నా. ఇంకా ఒకటి, దీనికి ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేవు. బ్లాక్ కేప్కి ఒక్క డిసడ్వాంటేజ్ కూడా ఉండదు. సో గెట్ రెడీ, వచ్చేసింది. సో మనము మీకు క్లియర్గా అర్థం చేపిస్తా. ఫస్ట్ నుంచి చెప్తాను ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని. మీకు క్లియర్గా ఉండాలని చెప్పి క్వెస్ట్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళి సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి ఈ ఫస్ట్ పిల్లర్ ఉందా, ఈ పిల్లర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పిల్లరు దీనికి ఈళ్ళకి మధ్యలో ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ పిల్లర్ ఇదే. ఇక్కడ నుంచి మీరు అలా పైకి వెళ్తూ ఉండాలి. ఇక్కడ మీకు ఈ హోల్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క పిల్లర్లో ఇలా హోల్ ఉండదు, ఓన్లీ ఇందులోనే ఉంటుంది. సో ఫస్ట్ దీని లోపలికి వెళ్ళిపోవాలి. అది కిందకు వచ్చేసిన తర్వాత పార్లర్స్ అని తిని ఉంటాడు, తినతో ఇంటరాక్ట్ అవ్వాలి. అప్పుడు తిను మీకు బ్లాక్ కేప్ ఇస్తాడు. అది 50,000 ఉంటుంది. 50,000 అంటే న్యూ ప్లేయర్స్ కొంచెం ఎక్కువే, కానీ కొంచెం ఎక్కువ వాళ్ళకి చాలా తక్కువ. సో నేను ఆల్రెడీ కొనేసుకున్నా. సో దాన్ని కొనుక్కున్న తర్వాత సీదా బయటకు వెళ్ళిపోయి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో ఎక్కువ కూడా చేసుకొని ఉంచుకున్నా దీన్ని, ఎందుకంటే చాలా ఎక్కువ యూసేజ్ ఇస్తుంది మీకు. దీని డిఫరెన్స్, దీనివల్ల మీ కొట్టే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో మీకు దాని డిఫరెన్స్ ఇప్పుడే చూపిస్తాను. నేను బ్లాక్ కేప్ వేసుకొని ఆరా కూడా పెట్టుకోలేదు, మీరే చూసుకోవచ్చు. బ్లాక్ కేప్ వేసుకొని ట్రైడెంట్ తీసుకున్నా. ఒక్క హిట్కి తిరిగి ఎంత పడుతుంది చూద్దాం. 51 పడింది డ్యామేజ్ 1 హిట్కి. ఇప్పుడు బ్లాక్ కేప్ తీసేసి చూడండి. ఐటంలో వార్డ్రోబ్ అని ఇప్పుడు నా దగ్గర బ్లాక్ కేప్ లేదు. 49 అంటే మీరు ఒకవేళ ఆరా ఆన్ చేసుకొని బ్లాక్ కేప్ లేకుండా కొడితే 57 పడుతుంది. ఒకవేళ మీరు ఆరా ఆన్ చేసుకొని బ్లాక్ కేప్ పెట్టుకొని కొడితే 60 పడుతుంది. అంటే మీకు ఇప్పుడే డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది, ఇది మీకు చాలా హెల్ప్ చేయబోతుంది అని. ఇప్పుడు నేను ఆరా వేసి బ్లాక్ కేప్ పెట్టి నేను గ్యాస్ M1తో యూజ్ చేయబోతున్నా. 294 ఫస్ట్ 294 వచ్చింది ఫస్ట్ హిట్కి. ఇప్పుడు బ్లాక్ కేప్ తీసేసి ఆరాతో చూద్దాం. 280, అప్పుడు 287 వచ్చింది. సారీ,
అప్పుడు 247 వచ్చింది, ఇప్పుడు 280 పడింది. ఆరా ఆఫ్ చేసుకొని బ్లాక్ క్యాప్ లేకుండా సీదా సాదాగా కొడితే మీరే చూడగలరు. తగలట్లేదు ఎవరికి. ఇప్పుడు ఆరా పెట్టుకొని బ్లాక్ కేప్ పెట్టుకొని అన్నీ ఆరా పెట్టి బ్లాక్ కేప్ పెట్టి కొడితే 1 షాట్కే 294 డ్యామేజ్ హయ్యెస్ట్ తగిలింది. సో దిస్ వాజ్ మై వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నీ చేయండి. సో మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి బ్లాక్ కేప్ వస్తుంది. ఫస్ట్ పిల్లర్ ఫ్రమ్, ఒకవేళ మీరు ఎంటర్ అవుతుంటే రైట్ సైడ్ ఫస్ట్ పిల్లర్ ఇది. ఒకవేళ మీరు ఎంటర్ అయిపోయి ఈ యాంగిల్లో నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పిల్లర్ అంటే ఇది. సో దీనిలో ఇక్కడికి వెళ్ళాలి, దీని లోపలికి వెళ్ళాలి, హోల్ ఉంటుంది, హోల్ లోపలికి వెళ్తే మీకు పారుల్ అని ఒకటి వస్తాడు, దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి. 50,000 ఉండాలి. ఇంకా మీ డిఫెన్స్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉండాలి, 100 కన్నా ఎక్కువ ఉండాలి మీ డిఫెన్స్ పాయింట్స్. అప్పుడే మీకు బ్లాక్ కేప్ యూస్ఫుల్ ఉంటుంది, లేకపోతే యూజ్లెస్. 100 కన్నా ఎక్కువే ఉండాలి మీ డిఫెన్స్ పాయింట్స్. Okay guys, this was my video and Akhil signing off.